రాష్ట్ర ప్రభుత్వాన్ని నియమించినటువంటి పెద్దలు దుబాటి నరసింహరావు గారు, అదేవిధంగా అడిషనల్ జేసీ గారు, పీటీడీఆర్డీ గారు, అధికారులకు పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జిల్లా మంత్రిగా ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే మా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒంటరి మహిళా సోదరిమణులకు, విడో సోదరిమణులకు, దివ్యాంగులకు, గీత ఏదైతే గౌడ సోదరులకు, చేనేత సోదరులకు, డయాలసిస్ సంబంధించినటువంటి ఆరోగ్యపరంగా ఉన్న వారికి మన చేయూత పెన్షన్ ద్వారా రేపు ఆగస్టు ఈ నెల 31 తారీఖు అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేసే అంశంలో భాగంగా ఈరోజు నాతో ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నటువంటి గౌరవ జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, జిల్లా కలెక్టర్ గారు జగిత్యాల సత్యప్రసాద్ గారు, ఇటీవల రాష్ట్ర వెల్మా సంక్షేమ శాఖ సంబంధించినటువంటి అధ్యక్షులుగా నియమించినటువంటి జువాడి నరసింహరావు గారు, కార్పొరేషన్ రాష్ట్ర ఆర్థికంగా ఏ విధమైనటువంటి ప్రభుత్వం ఎంత ఒత్తిడి ఉన్నది, ఆ ఒత్తిడి అధిగమించుకుంటూ ప్రజలకు ఇచ్చిన మాట ఈరోజు మీకు తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమానికి సంబంధించిన 6 గ్యారంటీ పథకాలు అర్హత ఉన్న వాళ్ళకు రేషన్ కార్డులు ఇచ్చినాం, రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇచ్చినాం, ఇందిరమ్మ ఇండ్లు మీరు ఎక్కడైనా చూడండి, 119 సెగ్మెంట్లో కానీ ధరం జగిత్యాల జిల్లా 3500 ఒక కాన్సెంట్ చొప్పున నేరుగా ఇందిరమ్మ ఇండ్ల ఒక పథకాన్ని ఆ బెనిఫిషియరీ అకౌంట్లో నేరుగా 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ అవుతుంది. మరి అంత గొప్పగా ఈ పథకాన్ని మేము ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నాం. 200 యూనిట్ ఉచితంగా కరెంటు మా సోదరిమణులకు, మన ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు మహిళా సోదరిమణులకు ఏదైనా మేలు జరిగితే వాళ్ళకు బాధ అవుతుంటుంది, ఉచిత బస్సు సౌకర్యం. ఇదైతే గొప్పగా మా సోదరిమణులు ఒక ప్రభుత్వం ధైర్యం ఇచ్చే విధంగా మా ఒంటరి మహిళా సోదరిమణులు, మా విడవ సోదరిమణులకు ఈరోజు ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట, ప్రజలకు ఇచ్చిన గ్యారంటీ పథకాల్లో ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటా ముందుకెళ్తాం తప్ప ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన సంక్షేమానికి సంబంధించిన విషయంలో మీ అందరూ తెలుసు. మీరు అందరూ ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళండి, మీరు ఆ ఇంటికి వెళ్తే సన్నబియ్యం వస్తుంది, రేషన్ కార్డు ఉన్నది, 200 యూనిట్ ఉచితంగా కరెంట్ ఉన్నది. ఆ గ్రామంలో అర్హత ఉన్న పేదవాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన మా గ్రామంలో మరి ఇన్ని వేల సంక్షేమానికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ముందుకెళ్తున్న సందర్భంలో ఇంకా మేము ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన పరంగా ఇంకా అనేక అంశాల్లో మరి ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేస్తాం. ముఖ్యంగా మా వెల్ఫేర్ సంబంధించిన విషయంలో ఈ సందర్భంగా వెల్ఫేర్ సంక్షేమ శాఖ మంత్రిగా నేను మనవి చేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తారు, ఈ రాష్ట్రానికి సంబంధించిన యువతకు గొప్పగా చదువునిస్తాను. దానిలో భాగంగా ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసింది. ఎన్నడన్నా ఏ ప్రభుత్వం అన్నా ఆలోచన చేసిందా? ఈ రాష్ట్రానికి సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సుమారు 200 కోట్ల రూపాయలతో ఒక్కొక్క నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసింది. ధర్మపూర్లో నేరేళ్ల దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన చేసిన పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. అతి త్వరలో ఇక్కడ కూడా జగిత్యాల కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా 200 కోట్ల రూపాయలతో ఆల్ వెల్ఫేర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫేర్ సంబంధించిన దేశంలో కార్పొరేట్ స్కూళ్ళు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఉండే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఈరోజు చదువు పరంగా ఉన్నతమైన స్థాయిలో పిల్లలు చదువుకోవాలి, గొప్పగా రాణించాలి. తెలంగాణ యువత కూడా ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, ఒక ఐఏఎస్ కావాలి, ఒక ఐపీఎస్ కావాలి. ఫండమెంటల్గా బేసిక్ నుంచే గొప్ప ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఆ విధంగా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి. ఈరోజు వెల్ఫేర్ మినిస్టర్గా నేను చెప్తున్నా, గత ప్రభుత్వం పెండింగ్ పెట్టినటువంటి బిల్స్ కానీ, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 2 భవనాల్లో ఉన్నటువంటి వెల్ఫేర్ పిల్లలు చదువుకునే బిల్లు కానీ, నేను వచ్చిన తర్వాత సుమారు 1000 కోట్ల రూపాయలు నేను రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడేది నిర్దేశించి ఎవరు ఊహించరు. నేను ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్పినాను, సార్ ఏదేమైనా కూడా ఈ లక్షలాది మంది పిల్లలు తల్లిదండ్రులు మన వెల్ఫేర్ స్కూల్లో చదివించుకుంటున్నారు, వాళ్ళ పెండింగ్ బిల్స్ ఉండదు.
పెండింగ్ పరంగా, చదువు పరంగా టీచింగ్ చేస్తున్న వాళ్ళ శాలరీస్ కానీ, రెంటెడ్ బిల్డింగ్స్ ఉన్న వాళ్ళకి కానీ, అదేవిధంగా ఇతరకు సంబంధించిన మౌలిక సదుపాయాలు ఇబ్బంది జరగదు. ప్రతి నెల మొదటి వారంలో వాళ్ళకి పడాలంటే మీరు తెలుసుకోండి, గత గవర్నమెంట్ 7 నెలలకు 8 నెలలకు వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ప్రతి నెల 7వ తారీఖుల్లా సంక్షేమానికి సంబంధించిన ఎస్సీ వెల్ఫేర్ కానీ, ఎస్టీ వెల్ఫేర్ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, మైనార్టీ వెల్ఫేర్ కానీ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల నేను కానీ, మా ప్రభాకర్ అన్న కానీ, మా అజారుద్దీన్ గారు కానీ సంక్షేమాన్ని పిల్లలకు సంబంధించినటువంటి సదుపాయాలు, మౌలిక సదుపాయాలు కానీ, ఫ్యాకల్టీ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా మరి గొప్పగా రాణించి ఉన్నతమైన స్థాయిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు ఉన్నత స్థాయిలో వెళ్లే విధంగా మరి ముందుకెళ్తున్న సందర్భంలో పట్ల మరి అనేక రైతులకు సంబంధించిన విషయంలో పట్ల మరి మీ అందరికీ తెలుసు, ఈ రైతులకు సంబంధించినటువంటి సాగునీరుకు సంబంధించిన విషయంలో పట్ల మనం ప్రత్యేకంగా హైదరాబాద్లో రివ్యూ మీటింగ్ జరిగింది. పెద్దలు ఇరిగేషన్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ, పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, నేను గౌరవ శాసనసభ్యులు మేమందరం కూడా ఈ జిల్లాకు సంబంధించిన అనేక అంశాల విషయంలో రివ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన ఇబ్బంది జరగకుండా సంక్షేమానికి సంబంధించిన కానీ అభివృద్ధి విషయంలో కానీ మరి ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి, ఇరిగేషన్ పరంగా ఉన్నాయా, ఆర్ఎండ్పిఏ ఉన్నాయా, పిఆర్ఎల్ ఉన్నాయా, అన్ని డిపార్ట్మెంట్ రివ్యూ చేసుకుని ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్న విషయాన్ని కూడా మనం చేసుకుంటూ అతి త్వరలో మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఈ జిల్లాకు నేను పిలవడానికి ప్రత్యేకంగా రేపు క్యాబినెట్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తాను, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాలకు రావాలే ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా రేపు వారిని నేను మన ఎమ్మెల్యే గారిని కూడా నేను రేపు రమ్మని అడుగుతాను. ఇద్దరం కలిసి ముఖ్యమంత్రి క్యాబినెట్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేస్తాను విషయాన్ని మనం చేసుకుంటూ మా మీడియా మిత్రులందరూ కూడా జిల్లా మంత్రిగా ఈ యొక్క గొప్ప చేయుత పెన్షన్ పథకాన్ని అమలు చేసే విషయంలో కూడా మీ యొక్క సహకారాన్ని ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.